భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో ఈ ఫిబ్రవరి మార్చి నెలలో ఒక భయంకరమైన చట్టాన్ని ఒక ప్రాంతంలో తీసుకొచ్చారు. ఒక భయంకరమైన చట్టం ఏంటో తెలుసా? స్వస్థతలు చేయకూడదు అనే చట్టాన్ని తీసుకొచ్చారు. స్వస్థతలు చేయకూడదు, ఎవరు అట్టుంటే అట్టే ఉన్ని, ఎట్లుంటే వాళ్ళని ఉండనివ్వండి, ఏమీ చేయొద్దు వాళ్ళకి. అలా చేస్తే 5 సంవత్సరాల జైలు, 50,000 జరిమానా వేస్తామని ఒక ప్రాంతంలో చట్టం తీసుకొచ్చారు. చూడండి, మనిషి బాగుపడుతుంటే వారవలేని బతుకు కాదా ఇది? ఎన్ని హాస్పిటల్ తిరిగి, ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి రోగములు పోగొట్టుకోవాలి మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయి వారు తాయెత్తులు అంతరాలు వేసుకుంటారు. వాళ్ళకి లేవు చట్టాలు. సువార్త చెప్పి ప్రజలను ఉచితముగా బాగా చేస్తూ ఉంటే వారికి చట్టాలు తీసుకొస్తున్నారు. ఎందుకో? రాజకీయ ఉన్మాదము, మత ఉన్మాదము. ఈ ఉదయకాలమున బైబిల్ పవర్ చర్చికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ విజయవాడ మహాపట్టణములో దేవుడి యొక్క సంఘమును బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ఆదరిస్తూ, కాపాడి, భద్రపరుస్తూ, నడిపిస్తూ ఉన్నారు. దేవుని మందిరములకు మనము రావడానికి కారణం దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నాం, దేవుని మనము కీర్తించడానికి వస్తూ ఉన్నాం, దేవుని గణపరచడానికి వస్తూ ఉన్నాం. సృష్టించిన సృష్టికర్తను, మనల్ని కాపాడుతున్న రక్షకుణ్ణి, నడిపిస్తున్న నాయకుణ్ణి, బలపరుస్తున్న బలవంతుణ్ణి, స్వస్థపరుస్తున్న డాక్టర్ అయిన పరమవైద్యుణ్ణి మనం ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఆరాధన చేయటం వలన మన హృదయంలో గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఆరాధన చేయటం వలన మనము బలపరచబడతాం. ఇది దేవుడు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఈరోజు ఆరాధించడానికి మనం వస్తూ వచ్చాం. ఎంతోమంది దేవుని సన్నిధిలో గడుపుతూ వస్తూ ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెనో. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని యెషయా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఆయన తెలియజేశాడు యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, కానీ నమ్మే వ్యక్తులు కనపడలా. ఈ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించిన ప్రవచనం ఇది. యేసుక్రీస్తు గురించిన ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మనం ఒక మాటను మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఆరాధిద్దామా? చూద్దాం. 53వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనం కూడా చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి. ఆరాధన చేయడానికి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్రమముగా, మర్యాదగా కూర్చొని దేవుని ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తము యేసుక్రీస్తు గురించిన ప్రవచనాసారమైన వాక్యమని, లేఖనమని మనం చూస్తున్నాం. కానీ ఈ 5వ వచనములో మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరి గురించి గాయపడ్డాడు? మన గురించి గాయపడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి మనమందరం అతిక్రమము చేసిన వారమే. అక్రమము, పాపమును, దోషమును చేస్తూ దేవునికి అవిధేయులుగా జీవించిన వ్యక్తులం మనం. దేవుని మాట వినకుండా జీవిస్తున్న వ్యక్తులం. దేవుడు అంటే ఎవరో, పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, ఇక ఏంటో తెలియని బ్రతుకుగా జీవిస్తున్న మనకు దేవుడు
సహాయం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను అని చెప్తూ ఉన్నాడు. చాలామందిని అడుగుతాం మనం. అడిగినప్పుడు నేనేం పాపం చేశానండి, చీమకు కూడా నేను హాని చేయలేదు, దోమను కూడా నేను చంపను, నేను ఎవరికి హాని చేసే వ్యక్తిని కాదు అని చాలామంది ఉంటారు. కానీ మన అతిక్రమములో మనము లేచినది మొదలుకొని పాపంలో జీవించిన వ్యక్తులమే. మనం లేచినది మొదలుకొని అతిక్రమంలో చేసే వ్యక్తులమే. అబద్ధాలు, బూతులు, ఇంకా అక్రమము, సారాయి, సిగరెట్, దొంగతనము, మోహపు చూపులు, ఇవన్నీ అక్రమమే. ఈ అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. చాలామంది అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు చచ్చిపోవడం ఏంటి? చైనా దేశానికి వెళ్తే యేసుప్రభు మా దేశం కొరకు చచ్చిపోవడం ఏంటి? అమెరికా వెళ్తే యేసుప్రభు మా దేశం కొరకు చచ్చిపోవడం ఏంటి? ఇండియా వస్తే యేసుప్రభు మా కొరకు చచ్చిపోవడం ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించింది కారణము మన అతిక్రమమును బట్టే. ఆ దినాన ఆదాము హవ్వలో పాపం చేయటం వలన, ఒకని పాపం వలన అందరికీ మరణం సంప్రమాప్తమవుతూ వచ్చింది. ఆ మరణమును తొలగించిన కొరకై యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల భూమి మీద ఉండి మన కొరకు, మన పాపముల కొరకు ఎంతో త్యాగం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అవన్నీ విషయాలు మనం తెలుసుకుంటాం. చూడండి, మరలా మన దోషముల బట్టి నలుగగొట్టబడెను. మన దోషముల బట్టి నలగొట్టబడ్డాడు ఆయన. నలగొట్టమంటే పూర్వ దినాలలో, ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి, ఇంతకుముందు ఏముండేవి? పచ్చడి నూరాలంటే రోళ్ళు, రోకడ బండలు, పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి. వాటిని తీసుకొని టమాటా వేసి చితగ్గొడతాం, అది పచ్చడిగా మారిపోద్ది. యేసు ప్రభు కూడా ఎలా చేయబడ్డాడు తెలుసా? నల్లగా కొట్టబడ్డాడు. నలగొట్టబడ్డాడు ఆయన. కారణం ఏంటి? ఎందుకు నల్లగొట్టబడ్డాడు? మన అతిక్రమంలో బట్టి నలగొట్టబడుతూ వచ్చాడు. తర్వాత చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరి దెబ్బల ద్వారా? యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలిగేది. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించడానికి వచ్చాడు, అతిక్రమములను రూపుమాపడానికి వచ్చాడు, దోషములను తీసివేయడానికి వచ్చాడు, స్వస్థత పొందుటకు రోగములను బాపడానికి కూడా వచ్చాడు. ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసినట్లయితే లోకములో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది ఆరాధించే వ్యక్తులు, ఆరాధించబడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుకున్న లక్షణాలు ఎవరికి కూడా లేవు. యేసయ్యకే అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి. గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించడం జరుగుతూ వచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకునేది 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను. అతిక్రమం నిమిత్తం గాయపరచబడ్డు వచ్చాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రత్యేకంగా దేవుడు అనేక విషయాలను మనకు ఈ దినాన తెలియచేయునుగాక. 2వ అధ్యాయము 1వ వచనం, మీరు అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా. ఎలా చచ్చామో? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినాం మనం. అసలు మంచి ఏంటో, చెడేంటో, ఏంటో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకపోయి ఉంటే సాతాను యొక్క పరిపాలన విస్తరంగా పెరిగిపోయేది. ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి సాతాను మనిషిలో పెట్టిన పాపాన్ని తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ధర్మశాస్త్రం వచ్చింది ఆ దినాల్లో. ధర్మశాస్త్రం వచ్చి బలుల అర్పణలు, మేకను, గొర్రెను, పొట్టేళ్ళను, మనం చేసిన పాపం కొరకు మేకలను, పొట్టేళ్లను, గొర్రెలను ఇచ్చి వధించేసి నా పాపం అయింది అనుకునే వాళ్ళం. కానీ
పాపం పోల ధర్మశాస్త్రం అప్పుడు. తర్వాత న్యాయాధిపతుల యుగం వచ్చింది, తర్వాత ప్రవక్తల యుగం వచ్చింది, రాజుల యుగం వచ్చింది. ఎక్కడా పాపం చేయడానికి లేదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపమును తీసివేయక అది అలాగనే కొనసాగించబడింది. హెబ్రీ రాష్ట్ర పత్రికలో హెబ్రీ రాష్ట్ర పత్రిక మొత్తం ధర్మశాస్త్రము పూర్వదినాలు జరిగిన సంఘటన గురించి రాయబడింది. మన భారతదేశం ఎలా వచ్చింది, దేశాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అబ్రహాము వంశస్థుల నుంచి, షేము హాము నుంచే, యాపేతు నుంచే ఈ దేశమంతా విస్తరిస్తూ వచ్చింది. ఎన్నో ఘనమైన కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. మానవుని సృష్టించాడు ఆయన. అపరాధములతో పాపములతో నింపబడి చచ్చిన వారిగా ఉన్నారు అందరు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వ్యక్తులు, కుళ్ళిపోయిన వ్యక్తులు. నేను అంటాను చచ్చిపోయినారు అనకుండా చచ్చిపోయి కుళ్ళిపోయిన వ్యక్తులని చెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది. అలాంటిది మన పాపం. మన పాపం అంత ఘోరమైన పాపం అండి. మన పాపాన్ని తీసేయడానికి ఏ ఒక్క దేవుడు కాదు కదా, ఏ ఒక్క ఋషి కాదు కదా, ఏ ఒక్క ప్రవక్త కాదు కదా, ఎవరు కూడా రాలా. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మానవుల పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఎందుకు ఆయనే రావాలా? కారణం ఏంటి అంటే తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కరుణ మనుషులుగా దేవుడు పుట్టించాడు కాబట్టి భూమి మీదకి ఆయన రావడం జరుగుతూ వచ్చింది. ఇక ఎవ్వరూ కూడా రాలేదు. మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ పిల్లలను మళ్ళా మనము క్షమిస్తూనే ఉంటాం కదా. వాడు ఎంత ఘోరమైన పాపి. తాగొస్తాడు, కొంతమంది తాగొచ్చి తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు. మన టీవీలో చూశాను, తాగొచ్చి బాగా తాగాడు, తాగొచ్చి చిన్న పూరి గుడిసె మాత్రమే, ఆ పూరి గుడిసె లాంటి దాంట్లో ఈ తల్లిదండ్రులు వంట చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. పనులు, చిన్న చిన్న పనులు అడుక్కుండేవారు. వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చునేవారు. ఆ కొడుకు ఏం చేసేవాడంటే వాడికి పని లేదు, ఏమీ ఉండదు, బలాదూరుగా తిరగడం, దెయ్యం తిరిగినట్టు, సైతాన్ తిరిగినట్టు మొత్తం తిరిగేసి, పిచ్చోడు తిరిగినట్టు తిరిగేసి ఇంటికి వచ్చి అన్నం తినడానికి వచ్చేవాడు, తాగేవాడు. ఒకరోజు తాగడానికి డబ్బులు లేవని అందరిని అడిగాడు, ఎవరి దగ్గర లేవు డబ్బులు. ఏమో పాపము భర్త ఆరోగ్యం పాలైపోయినాడు, బాగలేదు భర్తకి. ఆ భర్త కూడా తాగుబోతాడే, తాగి తాగి సంసారాన్ని నాశనం చేశాడు. ఆ మొక్కతే కష్టపడి కూలినాలు చేసుకొని కుటుంబాన్ని పోషించేది. అయితే ఆ భర్తకు మందు తీసుకురావాలని కొంత డబ్బులు మాత్రం పెట్టుకుంది. అలా కొంత డబ్బు పెట్టుకున్నప్పుడు ఆ డబ్బును వాడు ఇవ్వమని బతిమలాడుతున్నాడు. అమ్మా ఇయ్యమ్మా, కొంచెం పని ఉందమ్మా అంటున్నాడు. రే ఎందుకో తెలుసు నాకు, నువ్వు తాగడానికి కదా అని అంటూ. లేదమ్మా తాగడానికి కాదు, ఇయ్యమ్మా అంటున్నాడు. లేదురా నాన్న ఇబ్బంది పడుతున్నాడు, నాన్న చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ట్యాబ్లెట్లు వేస్తేనే లేకపోతే కష్టమైద్ది అని బాధపడుతూ చెప్పింది. వాడు అక్కడున్న రోకల బండ తీసుకొని వాళ్ళ తల్లి నడుము మీద కొట్టాడు, కాలుతో తన్నాడు. సస్యసా ఉంటే ఉండు, ఆ డబ్బులు తెలిసింది, అక్కడున్న డబ్బులను తీసుకొని వెళ్ళిపోయి తాగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. చూడండి మానవుని పాపం ఎంత దారుణంగా తీసుకెళ్తుందో. అలాంటి పాపాలను తీసివేయడానికి యేసుప్రభువు వచ్చాడు భూమి మీదకే, దోషాలను బాపడానికి వచ్చాడు ఆయన. అలాంటి కార్యాలు యేసుక్రీస్తు వారు చేసి మానవుల పాపాలను తీసివేయడానికి వచ్చాడు ఆయన. ఎలాంటి వ్యక్తినైనా, ఘోరమైన వ్యక్తినైనా పాపమును క్షమించేవాడు. పాపమును క్షమించబడిన తర్వాత ఇంకా పాపం చేయకూడదు. నీవు సమరయ స్త్రీకి దేవుడు చెప్పాడు, అమ్మా ఏంటి నువ్వు ఇక్కడున్నావు, కారణం ఏంటి అంటే, మేము నీళ్ళు తాగడానికి వచ్చాను, నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చానయ్యా అన్నది. అయితే నాకు నీళ్ళు ఇవ్వమ్మా, నేను తాగుతానన్నాడు. లేదండి మీరు పెద్ద కులము, మీరు పెద్ద వంశము, పెద్ద జాతి మీది, మా నీళ్ళు మీరు తాగుతారా? అసలు మమ్మల్ని కలవడం కానీ మమ్మల్ని పట్టుకోవడం కానీ మర్యాద కాదు కదా. మీరు ఒక పెద్ద గోత్రం, వంశంలో పుట్టిన వారు, యూదా గోత్రములో. మేమంటే అపవిత్రమైన వ్యక్తులము, నిమ్న జాతులం, ఊరి బయట తోసివేయబడిన వాళ్ళము, ఎవరు మా దగ్గర రారు, నువ్వు వచ్చావేంటి అంటూ వచ్చారు. తల్లి నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికనవో, నీ పాపాన్ని క్షమించడానికి వచ్చాను. ఎంతమంది నీకు పెనిమిట్లో అంటే ఎవరు లేరండి, నీకు 5 మంది ఉన్నారు. గుండె పగిలిపోయింది ఆమెకు. ఇంత ఘోరమైన పాపిని, నా రహస్య పాపం ఆయనకట్టి తెలుసు.
ఎస్, దేవుడు నీ రహస్య పాపాలను చూసేవాడు. నువ్వు పడుకున్నా, లేచినా, నిలబడినా, పరిగెడుతున్నా, ఎక్కడ ఏ లాడ్జిలో ఉన్నావో, ఏ సారాయి కొంపలో ఉన్నావో, ఏ హాస్టల్లో ఉన్నావో, ఎక్కడ చూసినా నిన్ను చూసేవాడు ఆయన. ఈ మధ్యకాలంలో మచిలీపట్నం వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళగానే బీచ్లో పిల్లలు కొంతమంది ఆట ఆడుకుంటున్నారు. అలా ఆట ఆడుకుంటూ ఉండగానే చాలామంది యవనస్తులు వచ్చి ఆ బీచ్లో ఈత కొడుతూ ఉన్నారు. బీచ్లో ఈత కొడుతూ అమ్మాయిలు అబ్బాయిలు ఆట ఆడుకుంటూ ఉన్నారు. అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాత్రము ఆ ఆట ఆడుకొని చిల్ల చెట్లలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు, పొదల్లోకి. నేను గమనిస్తూ ఉన్న వాళ్ళను, చూడు ఎంత ఘోరమైన పాపమో. పాపం చేయడానికి చీకటి ప్రదేశాలు, పొదలు, లాడ్జీలు వెతుక్కునే యవనస్తులు చివరికి శరీరాన్ని పోగొట్టుకొని, మలినం చేసుకొని, భార్యాభర్తలకు ఉండే సంబంధాన్ని పోగొట్టుకొని, జీవితమంతా పెళ్ళి వేరే వాళ్ళని చేసుకొని వాళ్ళు అక్రమమైన జీవితం బ్రతికే వాళ్ళకు ఉంటారు. ఎంత ఘోరమైన చర్య. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపం కొరకు ఏ గొర్రె, ఏ పొటేలు చనిపోకూడదు, నేనే చనిపోతానని ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి రక్తంగా వచ్చి 3 రోజుల తర్వాత మరలా తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవరు కూడా నేను పాపం తీసేస్తానని చెప్పిన వ్యక్తులు ఎవరు లేరు. ఆయన ఒక్కడే సహాయం చేశాడు. మొట్టమొదటిగా యేసు ప్రభువుల పాపాలను క్షమించాడు. ఈరోజు నీవు ఈరోజు కూర్చున్నామంటే, ఇక్కడ చేరి ఉన్నామంటే కారణం ఏంటంటే నీ పాపం నా పాపం క్షమించబడింది. ఒకప్పుడు నేను కూడా ఎన్నో గుళ్ళకు వెళ్ళి అక్కడే పడుకునేవాడిని, అక్కడే తినేవాడిని, అక్కడే ఉండేవాడిని. మసీదులకు వెళ్ళేవాడిని, మసీదులో నమాజ్ చేసేవాడిని. కొన్ని రోజులు అట్లానే గడిపేవాడిని. ఇది రంజాన్ మాసం కదా, ఆ సమయంలో నేను కూడా వెళ్ళేవాడిని, అక్కడే ఉండేవాడిని. నా హృదయంలో నెమ్మది లేదు. ఒకవైపు గుళ్ళకి వెళ్తున్నాను, మసీదులకు వెళ్తున్నాను, అన్ని ప్రదేశాలకు వెళ్తున్నాను, కానీ నా యొక్క జీవితంలో పాపం పోలేదు. ఘోరమైన వ్యక్తిగా జీవించే వ్యక్తిని. నా స్నేహితులు చాలా డ్రగ్ అడిక్ట్స్, అనగా మత్తుపానాలకు అలవాటు అయిపోయిన వారు, సారాయి అన్నిటికీ అలవాటు. అలాంటి వ్యక్తితో నేను సహవాసం చేసే వ్యక్తిని. అంత ఘోరమైన వ్యక్తిగా జీవించిన నన్ను యేసు ప్రభువారు క్షమించాడు, మార్చాడు. ఈరోజు మీకు వాక్యం చెప్తున్నానంటే నా జీవితం మార్చబడింది కాబట్టి మీతో పంచుకుంటూ ఉన్నాను. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, నా స్థితి మార్చబడింది, దేవుడు పాపాలు క్షమించాడు. రెండవదిగా యేసు ప్రభువారు ఏం చేసేవాడంట, ఆయన రోగముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. హీఈస్ అ హీలర్, హీఈస్ అ హెవెన్లీ డాక్టర్. ఆయన మనకు స్వస్థత ఇస్తూ ఉన్నాడు. పరమవైద్యుడు ఆయన. పరమవైద్యులైన దేవుడు మనకు స్వస్థత అనుగ్రహించేవాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త అనేకమైన కార్యములు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24 చదవండి. యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు ఆయన. రోగముల నుండి ఆయన స్వస్థపరిచి ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు? మొట్టమొదటిగా పాపాలు క్షమించడానికి వచ్చాడు ఆయన. ప్రజల పాపాలను క్షమించి నరకము నుండి, మరణము నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు. రెండోదిగా ఆయన వచ్చింది ఎందుకు ఆరాధించాలి మనం అంటే, రోగముల నుండి స్వస్థపరచకు వచ్చాడు. ఆయన దగ్గరికి చచ్చిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు, చనిపోయిన వ్యక్తులను. ఒక ఆమె పాడె మోసుకుంటూ వెళ్తూ ఉంది.
కుమారుడు చచ్చిపోయాడు. బాధపడుతూ, అయ్యో నాకెవరున్నారు, నన్ను ఓదార్చేవారున్నారు, నాకు ఒకే ఒక కొడుకు కదని బాధపడుతుంటే ఆయన దూరంలో చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పాడినట్టు ముట్టాడంతే. ప్రైజ్ ది లార్డ్. పాడినట్లు ముట్టాడు, దిగ్గున లేచి నిలబడ్డాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, లోకములో చాలామంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి అద్భుతాలు. నీళ్ళ మీద నడిచాడు ఆయన, కుష్ఠరోగులను పట్టుకోగానే స్వస్థత పొందారు. కంటి చూపు లేకపోతే తాకగానే కళ్ళు వచ్చాయి, కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చాయి. చనిపోయిన వాళ్ళని లేపి ఊచ చేయగల వాళ్ళని స్వస్థపరుస్తూ ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు యేసయ్య. ఈరోజు నువ్వు కూడా, ఒకప్పుడు నేను కూడా, నాకు ఈ యొక్క ముక్కు నుండి దారగా భయంకరంగా జలుబు కారేది. ఇలా ఉండేవాడిని కాదు నేను. బాగా జలుబు వేసేది నాకు. ఫ్యాన్ వేస్తే చాలు వెంబటే ఇక కారిపోయేది. కర్చీపులు తడిచిపోయాయి. కర్చీపు చాలట్లేదని టవల్ పెట్టుకునేవాడిని. టవల్ కూడా తడిచిపోయేది. అంత ఘోరమైన వ్యాధి నాకు. ఎప్పుడు హెడేక్తో ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి ఈ ప్రభావం ఎక్కువగా నాకు పొందుకుంటూ వచ్చాను. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఇబ్బందికరంగా ఉండేది. హాస్పిటల్లో, చాలా చోట్ల హాస్పిటల్లో కూడా చూపించారు, మందులు వాడాం, తగ్గల. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు గొప్ప దేవుడివి, సహాయం చేసే దేవుడివి కదా, నా జీవితాన్ని మార్చి స్థిరపరిచేవాడివి కదా, పాపాలను క్షమించావు, బాగానే ఉంది, రోగాన్ని కూడా బాగుపరచవా, నీవు మాత్రమే బాగు చేసేవాడివి కదా అని దేవుని స్థితిలో ఉపవాసాలుండి ప్రార్థన చేశాను. దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన స్వస్థత అనుగ్రహించాడు. ఎంత చలిలో పోతున్నా 12-1 గంట అయిపోద్ది పరిచర్యగా పోయి వచ్చేటప్పుడు. 1 గంట అయినా కూడా చలి, భయంకరమైన చలి అయినా కానీ దేవుడు ఎన్నడూ కూడా అది లేకుండా ఆపివేశాడు దేవుడు. ఒకప్పుడు నన్ను చూసిన వారు, ఎలాగా పోయింది నీకు, మందులు ఏమైనా వాడావా అనేవాళ్ళు. లేదండి. నాతో పాటు ఉండేవాళ్ళు కొంతమంది హోమియోపతి వాడారు, ఆయుర్వేదిక్ వాడారు, అల్లోపతి వాడారు, ఇంకా ఏ ట్యాబ్లెట్లు, ఏ ఆయింట్మెంట్ అవి వాడేవాళ్ళు. కానీ దేవుడు నాకు చూడండి, ఏ మందులు ఏం వేసుకోలే, దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు. ఈరోజు మన పరిచర్యలో అనేక మంది ఎందుకు స్వస్థత పొందుతూ వచ్చారు? మోకాల నొప్పితో బాధపడుతూ మెట్లెక్కలేని స్థితిలో ఉన్న బుజ్జమ్మ ఈరోజు ఉన్నతమైన స్థితిలో నడుచుకుంటుందంటే గొప్ప కార్యం కాదా? అనేక మంది మన పరిచర్యలో ఎంతమంది స్వస్థత పొందుతూ వచ్చారు, ఎన్నో హాస్పిటల్ తిరిగారు, కానీ దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడే, బలమైన కార్యం జరిగి ఆయన ఆరాధించి స్తుతించాలా, కీర్తించాలా. ఈ మధ్య కాలంలో భారతదేశంలో భయంకరమైన మత ఉన్మాదము పెరిగిపోయింది. భయంకరమైన క్రోధముతో, వేదనతో నింపబడి యేసుప్రభువును నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారని ఎక్కువగా క్రైస్తవుల మీద దాడులు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సువార్తకు వెళ్ళినా, దేవుని వాక్యం ప్రకటిస్తున్నా సువార్త చెప్పొద్దు అని చట్టాలు తీసుకొస్తున్నారు. అసలు మత వాక్యమే చెప్పొద్దని చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. అది భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలు, ఇరాన్, ఇరాక్, రష్యా, చైనా అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో ఈ ఫిబ్రవరి, మార్చి నెలలో ఒక భయంకరమైన చట్టాన్ని ఒక ప్రాంతంలో తీసుకొచ్చారు. ఒక భయంకరమైన చట్టం ఏంటో తెలుసా? స్వస్థతలు చేయకూడదు అనే చట్టాన్ని తీసుకొచ్చారు. స్వస్థతలు చేయకూడదు. ఎవరు అట్టుంటే అట్టే ఉన్ని, వాళ్ళ మోకాలతో వాళ్ళు ఉంటారు, అట్లే ఎట్లుంటే వాళ్ళని ఉండనివ్వండి, ఏమీ చేయొద్దు వాళ్ళకి. అలా చేస్తే 5 సంవత్సరాల జైలు, 50,000 జరిమానా వేస్తామని ఒక ప్రాంతంలో చట్టం తీసుకొచ్చారు. చూడండి, మనిషి బాగుపడుతుంటే వారవలేని బతుకు కాదా ఇది? ఎన్ని హాస్పిటల్ తిరిగి, ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి రోగములు పోగొట్టుకోవాలి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయి వారు తాయెత్తులు, అంతరాలు వేసుకుంటారు. వాళ్ళకి లేవు చట్టాలు. సువార్త చెప్పి ప్రజలను ఉచితముగా బాగా చేస్తూ ఉంటే వారికి చట్టాలు తీసుకొస్తున్నారు. ఎందుకో? రాజకీయ ఉన్మాదము,
మత ఉన్మాదము, క్రైస్తవులు పెరిగిపోతున్నారని ఒక వేదన. ఏమి మనం అందరం బతికి భూమి మీద ఇట్లనే ఉంటామా? ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సృష్టికర్త, ఎవరు బాగు చేస్తారో వాళ్ళు నమ్ముతారు, ప్రజలు వారిని విశ్వసిస్తారు. కానీ అలా చేయకుండా చట్టాలను తీసుకొస్తున్నారు. అదే ప్రాంతమో తెలుసా? ఆ ప్రాంతం చెప్పకముందు నేను మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. చూడండి, లూకా సువార్త  దేవుని యొక్క వాక్యము ఎంతో సత్యమైనది, ఎంతో బలమైనది. మన జీవితాలను అది బాగు చేసేది. ఆ వాక్యం మనల్ని స్థిరపరిచేది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 29, 30, 31 చదవండి ఒకసారి. వెంటనే వారు సమాజ మందిరంలోకి వెళ్ళి యాకోబుతో యోహానుతో సీమోను ప్రవేశించి, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే ఆమెను గూర్చి చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరం ఆమెను వదిలెను. కనుక ఆమెకు వారికి ఆమె ఉపచారం చేశాను. కిందకి రండి, ఇంకొక మాట ఉంటుంది. ఆయన నానావిధ రోగముల చేత పీడించబడుతున్న అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. తన్ని ఎరిగినందున ఆయన దెయ్యములను దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. యేసుప్రభువు నమ్ముకుంటే గడ 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 వెళ్ళిపోతున్నాయి. స్వస్థత తిరుగుతున్న యేసుప్రభువు ఉన్నది. ఆ 3.5 దినాలు ప్రపంచమంతా ఉద్యోగమే, అంతే. ప్రపంచమంతకు ఇలాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదు. అధికారులు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి, పరిసయ్యులు వచ్చేవారు, రోమీలు వచ్చేవారు, సద్దుకలు వచ్చేవారు. వచ్చి ఇలాంటి కార్యాలు మేము ఎప్పుడు చూడలా, ఇలాంటి దేవుడు మేము వినలేదు, ఇలాంటి ప్రవక్తను మేము చూడలా అని ఆయన గురించి మాట్లాడుకునేవారు. అలాంటి గొప్పగా యేసు దగ్గర కూడా ఒక వ్యక్తి వచ్చాడు, అధికారి. 8వ అధ్యాయము 1వ వచనం, మత్తయి సువార్త 8:1 చదవండి. 8:1. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి. ఆయన కుష్ఠరోగి యొక్క స్వస్థత. ఎంత అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు అని. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? ఇలాంటి కార్యాలు చేసిన వ్యక్తి ఎక్కడ దొరకడు. పాపాలు క్షమిస్తానంటాడు, రోగాలను మారుస్తానంటాడు, ఆదరణ లేని వారికి ఆదరణ ఇస్తానంటాడు, బాధలు ఉన్న వారికి బాధ తీరుస్తానంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలు ఉన్నతమైనవి, గొప్ప కార్యాలు చేశాడు. చూడండి, ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తును నమ్ముకోకుండా, స్వస్థతలు జరగకుండా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మిమ్మల్ని చెల్లేస్తాము, యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు ఎలాంటి జరుగుతాయని ఆ దినాల్లో కూడా యేసుప్రభువు అన్నారు అక్కడ. ఇప్పుడు ఏ విధంగా చట్టాలు వస్తున్నాయో, చట్టం వచ్చిందో ఒక ప్రాంతంలో భారతదేశంలో, అది మీకు చెప్తాను. ముఖ్యమంత్రి స్పాట్లో డెసిషన్ తీసుకొని ప్రధానమంత్రి ద్వారా చేర్చబడి అందరి ఆమోదంతో అక్కడ చట్టం తీసుకొచ్చారు. స్వస్థతలు చేయకూడదు, ఇంకా దాన్ని మ్యాజికల్ హీలింగ్ అంటూ ఉన్నారు. తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఆ దినాల్లో కూడా యేసుప్రభువుని అట్లనే అన్నారు. లూకా సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు చదవండి. మరి ఒక ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఒక ఊచ చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండేది.
చాలండి. చూడండి, సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినప్పుడు ఊచ కుడి చేయగలిగిన వాడు ఉన్నాడు. అంటే చేయి పడిపోయింది. హిస్ ప్యారలైజ్, టోటలీ ప్యారలైజ్. హీ డిడ్ నాట్ వాక్. ఏం చేయలేడు, కష్టం. కొంచెం నడిచేవాడు, చేయి పడిపోయింది, ఊచ చేయగలిగి ఉన్నాడు. అది ఎప్పుడు వచ్చింది? విశ్రాంతి దినం, శనివారం. ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడు కొంతమంది కనిపెడుతున్నారు. ప్రార్థన కొంతమంది ఎందుకు వస్తారు తెలుసా? సభలకు, ప్రార్థనలకు, వాటికి కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, కొంతమంది విమర్శించడానికి వస్తారు, కొంతమంది ఏం చేస్తాడో ఈయన చూద్దాము అని ఆలోచన చేసుకుని వస్తారు. ఇలా వచ్చేవాళ్ళు. వీళ్ళలో కూడా కొంతమంది పరిశీలన వచ్చారు. వీళ్ళు వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు కాదు, దేవుని మేలును పొందడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఏం చేస్తారో చూద్దాం, తప్పు మోపుదామని వచ్చిన వాళ్ళు, తప్పు మోపడానికి వచ్చారు. శాస్త్రులు పరిశీలన ఆయన మీద నేరం మోపులని విశ్రాంతి దినమును స్వస్థపరచునేమని ఆయన కనిపెట్టుచుండరు. విశ్రాంతి దినమును స్వస్థపరుస్తాడేమో చూద్దామని కనిపెడుతున్నారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా అన్ని భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగినవాడు. ఆయనకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన చనిపోయే మరణం గురించి ఆయనకు తెలుసు, ఎందుకు భూమి మీదకి వచ్చాడో తెలుసు, చనిపోయిన తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, రాబోయే రాకడ సంఘటన గురించి ఆయనకు సమస్తం ఆయనకు ఎరిగినవాడు. ఆయన 8వ వచనం, అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఏం చేశాడు? ఆయన ఆలోచన ఎరిగి ఊచ చేయగలిగిన వానితో నీవు లేచి మధ్య నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను. లేచి మధ్య నిలువు నాన్న నువ్వు అని చెప్పాడు. లేచి మధ్య నిలిచి అనగానే స్వస్థపరచలా, ఇంకా లేచి మధ్య నిలువు అన్నాడు. సరే అని మధ్యలో నిలిచాడు. ఏంటయ్యా మధ్య నిలవమన్నావు? వస్తే ఏదో తాకి ఏదో ఒక మాట చెప్పి స్వస్థపరుస్తామనుకున్నాను, వీళ్ళ మధ్య నిలబెట్టావేంటి, వీళ్ళు మంచోళ్ళు కాదు కదా అనుకుంటున్నాడు ఆయన. కానీ అక్కడ జరిగే సంఘటన వేరు. 9, అప్పుడు యేసుక్రీస్తు విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వాళ్ళకే వేశాడు క్వశ్చన్. మామూలు తెలివి కల్ల వ్యక్తి కాదు ఆయన. భూమి మీద ఉన్న దినాల్లో ఒక్కొక్కరు భయపడ్డారు ఈయనను చూసి. ఒక్కొక్కరు ఎప్పుడెప్పుడు చంపాలా, పేరంతా ఈయనకే పోతా ఉంది, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన వైపు అందరూ వెళ్ళిపోతున్నాడని అనుకుంటూ ఈ దినాల్లో కూడా అంతే. యేసుని అందరూ నమ్ముకుంటున్నారు అని వెళ్ళిపోవాలని ఎన్నో అడ్డుపడ్డలు, ఎన్నో చట్టాలు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో కూడా యేసుప్రభు దినం ఉన్న దినాల్లో కూడా మానలేదే చేస్తూ వచ్చారు. కానీ అలా ఆలోచన ఎరిగి విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా చెప్పండి అన్నాడు. ఈయన చంపాలా, రక్షించాలా? వాళ్ళు నోరు మూసుకొని మౌనంగా ఉన్నారు. నోరు మూసుకొని సైలెంట్గా. 10, వారందరి చుట్టూ కలయి చూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగ చెయ్యగానే వాని చెయ్యి బాగుపడాను. ప్రైజ్ ది లార్డ్. వాని చెయ్యి బాగుపడిందే, ఎంబడే చెయ్యి బాగుపడిందే, స్వస్థత పొందాడు. చెయ్యంతా ముట్టేశాడు. దేవుడు కార్యం జరిగించాడు. ఆయన ఎంత గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. తర్వాత వారేం చేస్తుంది తెలుసా? అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుక్రీస్తుని ఏమి చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. ఇప్పుడు జరిగింది. ఒకరితో ఒకడు ఏమి చేద్దాం ఈయన, అసలు స్వస్థలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, జనాలందరూ వెనకే వెళ్ళిపోతున్నారు, ఎట చేద్దాం అనుకున్నారు. ఈ దినాల్లో కూడా కొంతమంది రాజకీయ వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు యేసు ప్రభువును నమ్ముకుంటానే వాళ్ళకి రాజకీయం కొరకు, వారి యొక్క కడుపు కొరకు, వారి పేరు కొరకు, వారి పదవుల కొరకు క్రైస్తవుల మీద, యేసు ప్రభు మీద ఏడుస్తూ ఉన్నారు, చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ ఆ దినాల్లో ఎన్ని తీసుకొచ్చినా, ఎన్ని చేసినా ఆయన ఆపలేదు ఎవరు. ఆయనంతటా ఆయన మరణం చెందాడు. కానీ ఈ దినాల్లో కూడా ఎన్ని తీసుకొచ్చినా, ఎన్ని చేసినా క్రైస్తవులను ఆపలేరు. యేసుక్రీస్తును నమ్ముకోకుండా ఎవరిని ఆపలేరు. మార్చేది పాస్టర్లు కాదు, మార్చేది ఇంకొకరు కాదు, దేవుడే మార్చేది. అలాంటి కార్యం జరుగుతూ స్వస్థపరిచేవాడు ఆయన, కార్యం జరిగించేవాడు. భారతదేశంలో అస్సాం అనే రాష్ట్రంలో శర్మ అనే వ్యక్తి, ఆ ప్రాంతంలో అస్సాంలో చాలామంది ట్రైబల్స్, తర్వాత లోపల ఉన్నవారు, అగ్రకులానికి సంబంధించిన వారు అందరూ ఉండేవారు. యేసుక్రీస్తు గురించి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించేవారు. ఎక్కువగా చాతబడులు జరిగేవి అక్కడ. మాంత్రిక విద్య భయంకరంగా జరిగేది. ఈ నాగాలాండ్, మణిపూరు, తర్వాత మిజోరాము, అస్సాము, ఇవన్నీ యేసుక్రీస్తు
బిడ్డలు సువార్త చెప్పక మునుపు అక్కడ ఘోరమైన చాతబడులు, మాంత్రిక విద్యలు, మనిషి తలకాయని కోసేసి అక్కడ వాళ్ళు దేవతలకు పెట్టేవారు. రక్తం చిందించి దేవతలు, చిన్నపిల్లలను చంపి దేవతలకు పెట్టేవారు. అంత ఘోరమైన వ్యక్తులుగా జీవించేవారు ట్రైబల్స్ వాళ్ళందరూ, కోయ సంబంధమైన వ్యక్తులు, అడవిలో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు నమ్ముకునే బిడ్డలు వెళ్ళారు. అరే తప్పు కాదని, తప్పు నాన్న, చిన్నపిల్లలను చంపేస్తున్నారు మీరు, ఇది ఘోరమైన చర్య అంటే వచ్చిన వాళ్ళను కూడా క్రైస్తవులు వాళ్ళు చంపేశారు, మిషనరీస్ని. కానీ చిన్నగా వారు ఓర్పుతో వీళ్ళని మార్చాలా, వీళ్ళ బ్రతుకును మార్చాలా, వీరి స్థితిని మార్చాలా అని వారి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పేవారు. వారిని కొంతమంది మారారు, యేసుక్రీస్తు నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. అస్సాంలో గౌహతి ఆ ప్రాంతాలు యేసుక్రీస్తు నమ్ముకుని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి అన్ని మానుకొని, దొంగతనం మానారు, నరహత్యలు చంపడం, మానవులను చంపడం అన్నీ మానేసుకొని యేసుక్రీస్తు నమ్ముని చర్చీలు కట్టుకొని ప్రశాంతంగా వారి పని వాళ్ళు చేసుకున్నారు. మంచి చదువు వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆ ప్రాంతంలో వీళ్ళందరూ మారిపోతున్నారు, వీరందరూ యేసుక్రీస్తు నమ్ముకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక చట్టం చేద్దామని యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు, స్వస్థతలు చేయొద్దు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కుంటోడు కంటే ఉండాలి, ఏంది వాడి కర్మ అది, అంతే. సత్యవాడు సావని అట్నే, వాళ్ళ రోగాలు బాగోదు, ఏం కావద్దని చట్టాలు తీసుకొచ్చారు అస్సాంలో. చూడండి ఎంత ఘోరమో, ఇంత ఘోరమైన చర్య. కానీ వాళ్ళు తీసుకొచ్చిన వెంబటే అక్కడ క్రైస్తవులు, నాగాలాండ్, మణిపూర్, కొంతమంది భారతదేశంలో కొంతమంది దైవజనులు స్పందించి, అస్సాంలో ఉన్న క్రిస్టియన్ ఫోరమ్స్ కొన్ని స్పందించి ఇది తుచ్చమైన చర్య అని చెప్పి చేస్తూ, దాని కొరకు వాళ్ళు మీరు చాతబడులు చేసే మాంత్రికులు ఉన్నారు, కొన్ని వందల సంవత్సరం, వేల సంవత్సరం జరుగుతూ ఉంది. మనుషును బలిగా అర్పించేవారు, చేతులకు కాళ్ళకు తాయెత్తులు కట్టేవారు, మాంత్రిక విద్యలు అపేక్షించి మీ రోగం పోద్దని వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. జాతకాలు చెప్తా ఉన్నారు, సూర్యుని చూపించి, చంద్రుని చూపించి జాతకాలు చెప్పేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారే, వాళ్ళని అనకుండా యేసుక్రీస్తు గురించి ఉచితంగా ప్రకటించి వారిని క్రీస్తులోకి నడిపించి వారి రోగాలు, వాళ్ళ జీవితాలు బాగు చేస్తే మీకు తప్పు అయిపోయిందని వీళ్ళు కోర్టు మెట్టెక్కారు. అది అట్లుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనుషులు ఎంతైనా పాడు కావాలా, ఎలాగైనా ఉండాలా, కానీ యేసు ప్రభు నమ్మొద్దు, పరిచయులు సర్దుకల్లాగా ఉన్నారు వీళ్ళు. కానీ యేసయ్య స్వస్థపరిచేవాడు. ఆయన ఎవరి ద్వారా జరిగేది? పాస్టర్ల ద్వారా జరుగుతుందా, లేకపోతే ఇంకా దేని ద్వారా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగేది. ఇదే రీతిగా అపోస్తలుడైన పౌలు, పేతురు యేసుక్రీస్తును మాదిరిగా తీసుకుని 12 మంది శిష్యులు సువార్త పడించుకుంటూ రోగాలను బాగు చేసి స్వస్థపరుస్తూ వచ్చారు. ఇప్పటికీ స్వస్థతలు ఉన్నాయి. ఈరోజు మన పరిచర్యలో ఎంతమంది ఫోన్ల ద్వారా విడుదల పొందుతున్నారు, మన సంఘమునికి వచ్చి ఎంతమంది స్వస్థత పొందుతున్నారు. అప్పుడే గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఘనమైన కార్యాలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే దినాల గురించి ముందుగానే డిసెంబర్, నవంబర్ నెలలో 2024లో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో భారతదేశంలో ముందుగానే ప్రవచించడం జరిగింది దేవుని వాక్యం ద్వారా. ముందుగానే భారతదేశంలో జరగబోయే పరిస్థితుల గురించి ముందుగానే ప్రవచించాం దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి నుంచి. ఇవి మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుని కంటే మించింది ఏమీ లేదు, దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. రాజకీయమా ఇంకెవరైనా వాళ్ళందరినీ తొక్కేసేవాడు ఆయన. కానీ మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం. కానీ ఆరాధించి దేవుని స్తుతించాలా, ఘనపరచాలా, కీర్తించాలి, కొనియాడాలి. ఒకప్పుడు యాంటీ కన్వర్షన్, క్రీస్తును ప్రకటించొద్దు అని చెప్పారు. కేవలం చర్చీల మీదనే, క్రైస్తవుల మీదనే ఇలాంటి పరిస్థితులు. యేసుప్రభువుని నమ్ముకుంటున్నారంటున్నారు. ఏమి యేసుప్రభువుని నమ్ముకుంటే తప్పేముంది? మనసు బాగైంది, జీవితం బాగైంది, పరిస్థితులు బాగైనాయి. నిజమైన సృష్టికర్త ఎవరు అసలు తెలుసుకోవాలి. భారతదేశం ఎప్పుడు వచ్చింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చింది అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశం? షేము, హాము, యాపేతు వారి ద్వారా నుంచి వచ్చిందే. సవాల్తో కూడిన సాక్ష్యాలు ఇవి, రుజువులతో కూడిన వివరణలు. కాబట్టి యెహోవా దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని యొక్క పాపమును, ఆదాము ఆ దినాల పండు తినవద్దన్న పండును తిని పాపాన్ని సంక్రమించుకున్నారు. ఆ పాపం వలన ఇన్ని వేల మంది ప్రజలు వచ్చారు. కానీ అన్ని ధర్మశాస్త్రం అని,
ప్రవక్తలని, రాజులను ఇచ్చాడు, కానీ మారలేదు ప్రజలు. ఒక్కొక్క దేశానికి విస్తరించారు. ఇలా కాదు, యేసుక్రీస్తు ప్రభువారే మధ్యవర్తి, దేవుడికి మానవులకు మధ్యవర్తిగా ఒక ఆయన రావాలని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన పాపాలను క్షమిస్తూ వచ్చాడు. రెండోదిగా స్వస్థపరుస్తూ వచ్చాడు. మూడోదిగా మనము ఈ లోకములో బతికినంతకాలం నెమ్మదిగా సుఖముగా జీవించినట్లు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. చనిపోయిన తర్వాత పరలోకంలో నేను మిమ్మల్ని తీసుకెళ్తా ఆయన ఒక్కడే ఆజ్ఞయిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరు వచ్చి ఏమీ చేయలేరు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఎవరు అలాగ చట్టాలు తీసుకొస్తున్నారో వాళ్ళ కుటుంబంలో వారే మారిపోతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. పార్లమెంట్లో తిరిగి చర్చ చేశారు. చర్చ చేసినప్పుడు అక్కడ కొంతమంది అధికారులంట చెప్పారు, మా తల్లి బాగలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న కొంతమంది వచ్చారు, అన్ని చోట్ల తిరిగాము, ఎక్కడా బాగాలేదండి. మన దేవతలు కూడా మేము ఆరాధించాము, పూజించాము, కానీ ఎక్కడ బాగలేదు. కానీ వారు వచ్చి ఒక మాట ప్రార్థన చేసి ఏదో ఆ నూనె రాయగానే స్వస్థత వచ్చింది, తర్వాత గొప్ప కార్యం జరిగాయి. ఇంకా అలాంటి దేవుడిని నమ్ముకోకుండా ఎవరు బాగు చేస్తే వాళ్ళని నమ్ముకుంటాం, కానీ మాకు అవసరం ఏముంది ఇంకా అనుకొని దృఢంగా నిలబడి అలాంటి అధికారులు కూడా మార్చబడ్డారు. కాబట్టి దేవుని కార్యాలు గొప్పవి. ఆయన స్వస్థపరిచాడు. ఈరోజు ఆరాధన వర్తమానంలో ప్రత్యేకంగా 3 విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. మొట్టమొదటిగా అతిక్రమములను ఆయన క్షమించేవాడు, ఆయన పాపాలను తొలగించాడు. రెండోదిగా స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా స్వస్థపరిచాడు. ఎన్ని రోగాలు వచ్చినప్పుడు, ఎన్ని హాస్పిటల్ ఎన్ని ట్యాబ్లెట్లు వాడినప్పుడు మీరు తగ్గిందా? కానీ యేసుక్రీస్తు ప్రభువు తగ్గించేవాడు, రోగాలను బాపేవాడు. ఆయన విశ్వాసం చేస్తే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన గొప్ప కార్యం జరిగిస్తే చనిపోయిన బాగు చేశాడే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ దినాల్లో కూడా అబ్రహాం విషయంలో పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని పుట్టించాడు. ఎన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఎంతోమంది మాంత్రికులు, పూజారులు, ఇంకా చాలామంది వ్యక్తులు డబ్బుల కొరకు వారికి తాయెత్తులు వేసి ఇంకా చేసి, అది మ్యాజికల్ హీలింగ్. ఇది కాదు ప్రార్థన, మ్యాజికల్ హీలింగ్ కాదు. ఏదో దుమ్దాం తంతరామా అనేది అనేది కాదు. ప్రార్థన చేయగానే ఆయన కార్యం జరిగించాలి. మనిషిగా చేసేది దేవుడే చేసే కార్యం. అలాంటి కార్యాలు ఆయన చేశాడు. గొప్ప కృపను పొందుకుంటూ వచ్చాడు. ఎంతోమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, వ్యక్తులందరూ మార్చబడ్డారు. హృతిక్ రోషన్ అనే వ్యక్తి సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయన ఒక ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు, బాగలేని పరిస్థితుల్లో జానీ లివర్ అనే వ్యక్తి ఒక మాట ప్రార్థన చేశాడు. అంబటే ప్రార్థన చేయగానే స్వస్థత పొందాడు. ఆయన తర్వాత ఆయన యేసుక్రీస్తు నమ్ముకుంటాడో లేదో ఆయన ఇష్టం. తర్వాత వారి యొక్క రూట్ ప్రకారం ఆయన వెళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తు పాపాలను, అతిక్రమను క్షమించేవాడు, స్వస్థతలను చేశాడు. దేవా, నా జీవిత రోగాలను బాపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను అని దేవుని ఆరాధించాలా. మూడవదిగా మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవాలా. నాలుగవదిగా పరలోకానికి వెళ్ళట కొరకు ఆయన మార్గాన్ని సమకూలం చేశాడు. జీవగ్రంథుల పేరు ఇంకా నువ్వు పాపాలు క్షమించబడి నువ్వు తప్పు చేయకూడదు, ఇంకా పరిశుద్ధంగా బతకాలి. అది యేసుప్రభువు చెప్పేది. చాలామంది ఈ దినాల్లో కూడా ఆర్సీఎంలో మాలేస్తూ ఉంటారు. 41 రోజు మాలేస్తారు. బాగానే ఉంది మాలేస్తున్నావు నువ్వు, తర్వాత మళ్ళీ తాగుతూ ఉన్నావే, ఏం ప్రయోజనం? తర్వాత నువ్వు తిడతా ఉన్నావే, తింటున్నావే, చూస్తున్నావే. యేసుప్రభువుకి ఇవ్వవలసిన స్థాయి బట్టి 41 రోజులండి భక్తి. జీవితాంతం బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఆరాధన చేసే వ్యక్తులుగా, దేవా, నా పాపాలు క్షమించావు, నాకు స్వస్థతను గ్రహించావు, పరలోకమును చేర్చుకున్నావు, నాకెన్నడూ ఎక్కడ లేని సంతోషం నీ దగ్గర ఉంది నాయన, నీవు నాకు ఇచ్చావు సంతోషం. కాబట్టి నేను ఆరాధిస్తున్నాను, కీర్తిస్తున్నానని గణపరచాలి. తర్వాత భారతదేశంలో జరగబోయే కార్యాల గురించి ప్రార్థన చేద్దాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దేవుని కార్యాలు జరిగినట్లు, ప్రభు కార్యం జరిగించినట్లు, దేవుని శక్తి పనిచేయనట్లు మనం ప్రార్థన. మనుషులు కాదు చేసేది, పాస్టర్లు, క్రైస్తవులు కాదు చేసేది, దేవుడే కార్యం జరిగించాలి. ఎక్కడ లేని కార్యాలు దేవుడు జరిగించాలని, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మాత్రమే చేయగలవాడు. ఇక ఎక్కడ కూడా ఏ గ్రంథాల్లో కాదు కదా, ఏ వ్యక్తులు చేయలేని కార్యాన్ని యేసుప్రభువు చేశాడు. అందుకే ఆయన గొప్ప దేవుడిని కీర్తించి ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుంటాం. దయచేసి మోకరించండి. వ్యక్తిగతంగా ఆరాధిద్దాం మనం దేవుణ్ణి.
గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తాపకారాధింతున్ దయాళుడవు నీవే. తాపకారాధింతున్ దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు.